హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నిన్నటి వీడియోలో అయితే కస్టమర్స్ ట్రస్ట్తో పాటు ఫ్యామిలీ ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. కానీ ఎందుకు అలా అనేది ఎండింగ్లో చెప్తా అని చెప్పి మర్చిపోయాను చెప్పడం. సో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలానే ఈ వీడియోలోని టిప్స్ కూడా చెప్తానండి. సో మేకింగ్ చేస్తూ టిప్స్ కూడా చెప్తాను. సో ఆ టిప్స్ మనం ఫాలో అయితే కనుక మనం మేకింగ్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. నాకు కస్టమర్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. లాకెట్ ఏ కలర్ అయినా పర్లేదు, లుక్ మాత్రం బాగుండాలని చెప్పి. సో అప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని కలర్స్ తీసుకొని అవి ఫస్ట్ పెట్టుకొని చూస్తా, డెమోగా పెట్టుకొని చూసి నాకు ఏ కలర్ నచ్చితే, ఏ కలర్ లుక్గా అనిపిస్తే సో ఆ కలర్ చూస్ చేసుకొని డిజైన్ స్టార్ట్ చేస్తా. సో ఒకవేళ మనము అలా చేయకుండా కానీ చేసామనుకోండి, ఒకవేళ ఆ కలర్ లుక్ రాకపోతే ఆ ఎండిఎఫ్ బేస్ వేస్ట్, మన టైం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా ఏది వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఫస్ట్గా డెమోగా పెట్టుకొని చూసామనుకోండి, మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు, లాకెట్ కూడా బాగానే వస్తుంది అనమాట. సో ఇదొక టిప్. నెక్స్ట్ వచ్చేసి నాకు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నచ్చి సో దాన్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ గమ్ ఎందుకు యూస్ చేశాను, B7000 ఎందుకు పెట్టాను అంటే, ఫస్ట్ మనము ఐ పిన్స్ పెట్టేసుకుందాం. సో లాకెట్ హ్యాంగింగ్స్ ఉండాలి కదా, 2 సైడ్స్ కూడా ఉండాలి కాబట్టి ఐ పిన్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఐ పిన్స్ పెట్టేసుకొని దాని తర్వాత MDF బేస్ అనేది పెట్టుకుంటాం. వ్యాక్ షీట్ కట్ చేసి ఆల్రెడీ అక్కడ పక్కన మీకు కనిపిస్తుంది. సో అది కూడా వ్యాక్ షీట్ కూడా స్టిక్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా డ్రై చేయాలి. ఫస్ట్ ఐ పిన్స్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అప్పుడు మీరు వ్యాక్ షీట్ పెట్టుకున్నప్పుడు ఐ పిన్స్ అనేవి మీకు అటు ఇటు జరగకుండా ఉంటాయి. ఆ తర్వాత వ్యాక్ షీట్ కూడా స్టిక్ చేసుకున్న ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశారనుకోండి, ఇంకా మీకు అది స్టిఫ్గా ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ కావాలి అనుకుంటే లాకెట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే, ఇది 0.5 MDF బేస్ అనమాట. సో దీని మీద మనం డిజైన్ చేసేటప్పుడు తిప్పుతూ ఉన్నప్పుడు మనకి స్టోన్స్ అనేవి కదిలిపోతూ ఉంటాయి మన హ్యాండ్ తగిలి. ఒకవేళ మనం ఇలాగ ఫస్ట్ వెనకాతల హ్యాంగింగ్స్కి ఐ పిన్స్ అవి పెట్టేసుకున్నాం అనుకోండి, సో మనం డిజైన్ చేసేటప్పుడు మనం ఆ ఐ పిన్స్ని కూడా పట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి వెనకాతల ఐ పిన్స్ కూడా కదలవు, నెక్స్ట్ వచ్చేసి డిజైన్ కూడా మనం అంత కష్టపడవసరం లేదు చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి డిజైన్ కూడా పర్ఫెక్ట్గా మనం అనుకున్న దానికన్నా నీట్గా వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకుంటూ మనం డిజైన్ మేకింగ్ చేసామనుకోండి, మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు అది వ్యాక్ షీట్ డ్రై అయ్యేలోపు మీకు హ్యాంగింగ్స్ చూపిస్తున్నాను. చూసాను నిన్న చేసిన చైన్ మేకింగ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి లాకెట్ మేకింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలోనైతే మనం ఎలాగ పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు ఆ మేకింగ్ వీడియో కూడా తీసాను. అది కూడా మీకు రేపు పోస్ట్ చేస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఆ మేకింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లూ కలర్ క్లిప్ స్టోన్ తీసుకున్నాను అండ్ వచ్చేసి పింక్ డ్రాప్లోని తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ అప్పర్ లేయర్ పెట్టుకొని తర్వాత సెంటర్లో పెట్టుకోవచ్చు. లేదు మనకు తెలియదు, మాకు ఫస్ట్ సెంటర్ కరెక్ట్గా తెలుసు అనుకుంటే కనుక ఫస్ట్ సెంటర్ పెట్టుకొని తర్వాత అప్పర్ లేయర్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఫస్ట్ క్లిప్ స్టోన్ పెట్టుకొని సెంటర్లోని, ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ అప్పర్ లేయర్ అనేది స్టిక్ చేసుకుంటాను అనమాట. సో లాస్ట్కి ఫైనల్ లుక్ చూపిస్తాను. లుక్ కూడా చూసేసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. అది ఎందుకో చెప్తాను చూడండి. మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బయట వాళ్ళు ట్రస్ట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ట్రస్ట్ చేస్తే ఆటోమేటిక్గా బయట నుంచి మనకి ట్రస్ట్ అనేది వస్తుంది అనమాట. నాకు ఈ ఆర్డర్ మా ఫ్యామిలీ నుంచి 4th ఆర్డర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలుగురు కూడా థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి నాకు ఆర్డర్స్ ప్లేస్ చేసినందుకు. అండ్ అలానే కానీ ఫస్ట్ చైన్స్ ఆర్డర్ ఇచ్చింది అయితే మాత్రం ఇతనే అనమాట. సో తిని నాకు బాబాయ్ అవుతారు. వీళ్ళ అన్నయ్య వాళ్ళ పాప కోసం అని చెప్పేసి నాకు చైన్ ఆర్డర్ అనేది ఇచ్చారనమాట. ఒకరోజు నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చైన్స్ చూపించమని చెప్పారు. సో నేను ఫొటోస్ చూపిస్తే ఈ చైన్ వెంటనే కూడా ఆ పాపకు చూపించి నచ్చిందని చెప్పినప్పుడు వెంటనే ఒక ఆర్డర్ ఇచ్చేసారనమాట. నువ్వు ఎప్పుడైనా చెయ్యి పర్వాలేదు,
నాకు నువ్వు చేసిన తర్వాత మెసేజ్ చేయి, నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి అన్నారు. సో ఆ ట్రస్ట్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి మనకి, అంత ట్రస్ట్ మనం పెట్టుకుంటే. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా అన్నానమాట. ఫ్యామిలీ అనేది మనం ట్రస్ట్ చేస్తే ఇంకెవరు చేసినా చెప్పినా కూడా మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో లాస్ట్కి ఫైనల్గా లాకెట్ చూడండి, చాలా బాగుంది. మీకు కూడా ఇలాంటి మేకింగ్స్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అలానే మెటీరియల్ కావాలి అన్నా కూడా సేమ్ నెంబర్ క్యాటలాగ్ చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. టైంపాస్ క్యూరీస్ చేయకండి. ఈరోజుకైతే వీడియో అంతేనండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.